ఆంజనేయులు పడ్డవారు చెప్పులన్నీ కూడా బయట పెట్టుకొని రావాలండి. రథానికి ప్రారంభం కొబ్బరికాయ కొట్టేంత వరకు చెప్పులు అందరూ కూడా బయట ఎప్పుకొని రావాలి ముందుకి. దయచేసి అందరూ కూడా సహకరించండి. చెప్పులు బయట వదిలేసినట్టు పక్కన వదిలేసుకుంటండి. చూడ పక్కన కొబ్బరికాయ కొట్టుందా గుడ్లో పెట్టండి, దగ్గరలో పక్కన పెట్టుకోండి.
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎంతో ఘనంగా నిర్వహించే విజయవాడలో రథోత్సవం కార్యక్రమం కూడా ఈరోజు కూడా చాలా ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రథోత్సవానికి సంబంధించి కట్టుదిట్టమైన భద్రతను, అదేవిధంగా అన్ని విధాల ఏర్పాట్లను, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మరింత కార్యవర్గం మనతో ఉన్నారు, వాళ్ళని అడుగుతుంది. సార్ చెప్పండి, ఈ రథోత్సవానికి సంబంధించి ఎలాంటి విశిష్టత కలిగి ఉంది, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? గత 150 సంవత్సరాలుగా ఘన చరిత్ర కలిగిన శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్ర కమిటీ ఆధ్వర్యంలో శివరాత్రి పర్వదినాన దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం నుండి, బుద్ధవారి గుడి నుండి, అదేవిధంగా పాత శివాలయం నుండి దేవతామూర్తులను తీసుకొచ్చి మాకు అప్పచెప్తారు. మా సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ రథోత్సవంలో ఈ దేవతామూర్తులని ఊరేగింపడం చేయడం జరుగుతుంది. దీనికి ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది భక్తులు పాల్గొంటారు. ఇది 150 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్ర కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆ కమిటీకి నేను జనరల్ సెక్రటరీగా ఉన్నందుకు చాలా గర్వంగా, ఆనందంగా ఆ స్వామివారికి సేవ చేసుకుంటున్నందుకు నా జన్మ చరితార్థమైంది. అయితే మొత్తంగా ఎన్నో సంవత్సరాల విశిష్టత కలిగిన ఈ రథోత్సవానికి సంబంధించి చాలా విశిష్టత ఉంది. దీనికి సంబంధించి అనేక ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన మనతో మరికొంతమంది భక్తులు ఉన్నారు. సార్ చెప్పండి, రథోత్సవానికి సంబంధించి ఎలాంటి విశిష్టత కలిగి ఉంది, భక్తులు వచ్చిన భక్తులు కూడా ఏ విధమైన ఏర్పాట్లు చేశారు? ఈ కమిటీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ మా సోదరుడు బచ్చు ప్రసాద్ గారు చెప్పినట్లుగా ఈ కన్యకా పరమేశ్వరి అన్నదాన సమితి 150 సంవత్సరాలుగా ఈ శివరాత్రి మహాశివరాత్రి సందర్భంగా ఈ రథం ఊరేగింపుని ఎంతో ఘనంగా జరపడం, వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ శివుడి యొక్క ఆశీస్సులు పొందడానికి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేస్తారు. అలాంటి ఈ మహా కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరిపిన కమిటీ వారికి, అలాగే వేలాదిగా వచ్చినటువంటి భక్తులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ కమిటీ వారి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే మొత్తంగా ఎంతో ఘనంగా నిర్వహించి మహాశివరాత్రి అనంతరం ఈ రథోత్సవానికి సంబంధించి కూడా కట్టుదిట్టమైన భద్రతను కూడా చేశారు. అయితే పోలీసు వారు కూడా దీనికి సంబంధించి మొత్తంగా చాలా భద్రతను ఏర్పాటు చేశారు. వచ్చిన భక్తులందరికీ కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా కూడా రథోత్సవాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఎంతో విశిష్టత కలిగిన 150 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహించే ఈ రథోత్సవం ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మొత్తంగా ఈ రథోత్సవానికి సంబంధించి చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ కిషోర్తో రాజేంద్ర, 99 టీవీ విజయవాడ. Please subscribe New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.